హాయ్ అండి, మేము శ్రీశైలం సేవకు వచ్చాము. మాకు సేవ వాళ్ళకి ఉండడానికి నందికేశ సదనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మా సేవ ఎలా జరుగుతుందో చూపిస్తాము. థ్యాంక్ యూ. సేవా సదనంలో రిపోర్ట్ చేశాక మాకు డ్యూటీస్ అలాట్మెంట్కి ముందు సత్సంగం అనేది ఉంటుంది. సేవ వాళ్ళు సత్సంగంలో ఇలా అందరూ కూర్చొని వింటూ ఉంటారు. మాకు మొదటి రోజు గోశాలలో డ్యూటీ పడిందండి. అందరు సేవకులంతా కలిసి గోశాలలో డ్యూటీ చేస్తున్నాము. ఫస్ట్ డే వితిన్ 15 minutesలో మొత్తం క్లీన్ చేసేయడం జరిగింది. సంరక్షణశాలలో మా టీం మెంబర్స్తో పాటు ఇంకా 3 టీంలు వచ్చాయి. మొత్తం అన్ని టీములు కలిసి కూడా ఇక్కడ మొత్తం శుభ్రం చేస్తున్నాము. ఎంత కష్టపడుతున్నారు చూడండి గాయ్స్, గోశాలలో పెండ ఎత్తడం ఎంత అదృష్టమైందో చూడండి గాయ్స్. మా వాళ్ళు ఎంత క్లీన్ గా చేస్తున్నారో చూడండి. నైస్. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి, టీమ్ మెంబర్స్ హాయ్. చూడండి గైస్, గోశాలలో క్లీనింగ్ చేస్తుంది మా అమ్మమ్మ. హాయ్ చెప్పు అమ్మమ్మ, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు అమ్మమ్మ, హాయ్. చూడండి మా ఆంటీ కూడా ఎంత కష్టపడుతున్నారు చూడండి గైస్. ఇప్పుడు మా వాళ్ళంతా డాన్స్ చేస్తున్నారు చూడండి. దేవి ఆలయానికి వెళ్ళే రహదారి నల్లమల్ల అడవుల్లో నుంచి మనల్ని తీసుకెళ్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే టికెట్ తీయించుకున్న తర్వాత మనల్ని 8:30కి వాళ్ళే ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి ఈ మార్గ మధ్యమం ద్వారా తీసుకొని వెళ్తారు. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం అందరం కూడా ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్నాము. ఇక్కడ వరకు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వస్తారు. దాని తర్వాత దర్శించుకునేందుకు మనం వెళ్దాం. చలో. జంగల్ సఫారీ ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్కి వెళ్తున్నాం. అమ్మవారిని దర్శించుకునే ముందు వినాయకుని దర్శనం జరుపుకొని వెళ్ళాలి. వచ్చేసామండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఆ వైట్ కలర్లో కనిపిస్తుంది అదే అమ్మవారి గుడి. ఇలా క్యూలో నిల్చొని లోపలికి 4 మెంబర్స్ని పంపిస్తారు. అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చేయాలి.
ఇష్టకామేశ్వరి దర్శనం అయ్యాక ఇక్కడ ఒక పాము పుట్ట ఉంటుంది, దాన్ని దర్శించుకుందాం. చూడండి ప్రకృతి అందాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇంతటి దట్టమైన అడవిలో చెంచులు 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళే ఈ గుడి మొత్తాన్ని మెయింటైన్ చేస్తారు. పూజా విధానం కానీ ప్రతిదీ వాళ్ళే చేస్తూ ఉంటారు. చిన్న గుహలాగా ఉంటుంది దేవి ఆలయం. పూజ చేస్తుంటారా? మిమ్మల్ని ఏమన్నది ఇంకా? రాత్రిళ్ళు పుల్లులు తిరుగుతాయా? రాత్రిపూట వస్తాయి కానీ వాటర్ తాగి వెళ్తాయి. ఏమమ్మా? వాటర్ తాగి వెళ్తాయి. వాటర్ తాగేసి వెళ్ళిపోతాయా? అంతే, మిమ్మల్ని ఏమనవు ఇంకా? మేము ఇండ్లలో ఉంటాం. ఇండ్లలోనే ఉంటారు ఇంకా, మీరు బయటికి వెళ్ళారు రాత్రిళ్ళు? సరే అమ్మా, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మళ్ళీ మా కోరిక నెరవేరితే మళ్ళీ మేము వస్తాము, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము. ఈ వీడియో మేము యూట్యూబ్లో పెడతామమ్మా. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉంది ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నందుకు? చాలా బాగుందండి, అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నామో. మీరు ఎప్పుడు వచ్చారు? ఇది సెకండ్ టైం నేను రావడం. సెకండ్ టైమా? ఎలా ఉంది మరి మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఈ పరిసరాలు ఇవి చూసుకుంటుంటే సరిపోయింది. ఇప్పుడు వచ్చినప్పుడు మటుకు అమ్మవారికి బొట్టు పెడుతుంటే స్పర్శ తెలిసిపోయింది. తెలిసిందా? చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్నారా? మన హైదరాబాద్ వాసులందరూ రావాలని కోరుకుంటున్నా. ఓకే, రైట్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచా? ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరకు వచ్చారా? ఎలా ఉంది మరి మీ ఎక్స్పీరియన్స్? దర్శనం బాగా జరిగిందా? అవునా? సంతోషంగా ఉందా? చాలా సంతోషిస్తున్నారే? చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందా? అవునా? మళ్ళీ వస్తారా సేవకి దేవి దగ్గరికి? అంతేనా? బొట్టు పెట్టగానే స్పర్శ తగిలిందా మీకు? నాకైతే తగిలిందండి. తగిలిందా? ఓకే అండి. మళ్ళీ కోరిక నెరవేరితే మళ్ళీ వస్తారా? కోరిక నెరవేరితే మళ్ళీ వస్తాం. మరి మా యూట్యూబర్స్కి ఏం చెప్పాలనుకుంటారు? ఒక మాట చెప్పండి. దర్శించుకోవాలనా లేదా? మరి టికెట్ కోసం మీరు పడిన కొంచెం కోసం మేము పడిన తాపత్రయం అంతా అయితే కాదు. ఒకసారి చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. అవును, మేము అనుకున్న దానికంటే ఎందుకంటే ముందు రోజు తీసుకోవాలా? ముందు రోజు వచ్చి పడుకోవాలి టికెట్ కోసం. దేవిని దర్శించుకోవాలంటే టికెట్ కోసం ముందు రోజు రావాలి. నైట్ అంతా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే దర్శనానికి రావాలి. ఓకే. ఈ అడవులలో బాగుంది కదా ప్రకృతి అందాలు? చాలా చాలా మనం ఎప్పుడూ చూడలేమాట ఇట్లాంటి కదా? చాలా. అవును. కొంతమంది మరి అందరూ వచ్చి దర్శించుకోవాలా లేదా? చాలా తప్పకుండా. సరే, అందరికి ఒకసారి రిక్వెస్ట్ గా చెప్పండి. మంచిగా ఇక్కడ ఉంది దేవి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంది. అందరు తప్పకుండా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ. చెంచులు ఉండే ప్రదేశంలో ఉన్న పాఠశాల, వారి పిల్లల కోసం నిర్మించిన పాఠశాల, అలాగే వారు నివసించే గృహాలు చూడండి. ఈ విధంగా గుడిసెలల్లో నివసిస్తూ ఉంటారు. పులులు వచ్చినప్పుడల్లా దాని పక్కనే ఉన్న రెడ్ కలర్ డబ్బా, రేకులతో నిర్మించుకున్న డబ్బాలో వాళ్ళు వెళ్ళి దాక్కోవడం జరుగుతుందంట. చెంచులు ఉండే ఇల్లు